యాపిల్స్‌లో రకాలుంటాయని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆంబ్రీ యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ మాలస్ డొమెస్టికా. 1895లో వాల్టర్ లారెన్స్ తన రచనలలో ఆంబ్రీని కాశ్మీర్ యొక్క సొంత రకంగా ధృవీకరించారు. 1945 వరకు దీనికి నిర్దిష్టమైన శాస్త్రీయ నామకరణం జరగలేదు. 15వ శతాబ్దంలో కాశ్మీర్ సుల్తాన్ జైనుల్ అబిదిన్ కాలంలో ఈ యాపిల్ సాగు మరింత అభివృద్ధి చెందింది. 1960 వరకు భారతదేశంలో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన రకం. ఆంబ్రీ యాపిల్ ఏ ఒక్కరూ సృష్టించినది కాదు. కాశ్మీర్ యాపిల్ సాగు గురించి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి ఆధారాలు ఉన్నాయని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు కల్హానుడు రాసిన రాజతరంగిణిలో కాశ్మీర్ యాపిల్స్ గురించి ప్రస్తావన ఉంది. 7వ శతాబ్దంలో భారతదేశానికి సందర్శించిన చైనీస్ యాత్రికుడు పీచు పదార్థం 2.4 గ్రామ్స్ ఉంటుంది. జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 52 క్యాలరీస్ ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి, కాల్షియం ఎముకల బలం కోసం, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. దీంట్లో హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. లాల్ ఆంబ్రీ, రెడ్ డెలిషియస్ మరియు ఆంబ్రీ యాపిల్స్ యొక్క కలయిక ఈ లాల్ ఆంబ్రీ. 5 ఏళ్లలోనే ఇది కోతకు వస్తుంది. సున్హారీ ఆంబ్రీ యాపిల్, గోల్డెన్ డెలిషియస్ కలిస్తే ఈ రకమైన సున్హారీ అనే యాపిల్ వస్తుంది. పురాతన కాలంలో మనుషులు అడవిలో ఉన్న పండ్లను పక్షులు లేదా జంతువులు తింటున్నప్పుడు గమనించేవారు. జంతువులు తిన్నాక అవి ఆరోగ్యంగా ఉంటే ఆ పండు విషపూరితం కాదని అర్థం చేసుకునేవారు. ఆ విధంగా ఈ యాపిల్ని కూడా విషపూరితం కాదని చెప్పి తినడం మొదలుపెట్టారు. దీని అద్భుతమైన సువాసన మరియు తియ్యటి రుచి వల్ల ఇది ప్రైడ్ ఆఫ్ కాశ్మీర్గా మారింది. దీనికి మాలస్ డొమెస్టికా అనే పేరును 1772లో జర్మన్ శాస్త్రవేత్త జోహాన్ ఇమాన్యుయల్ డ్రీర్ ఆ కాలపు వర్గీకరణ శాస్త్రవేత్తలు ఖరారు చేశారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.